మై డియర్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. సో ఫ్రెండ్స్, చాలామందికి ఏంటంటే మనకి మార్కెట్లో ఎటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి ఏంటి అనేసి ఒక అవగాహన కోసం అయితే కనుక మేము జాబ్ స్పీక్ అనేది ఒక వీడియో అయితే చేసి పెట్టించాను ఆల్రెడీ. ఈ వీడియో ఒక బెనిఫిట్ ఏంటంటే మీరు మార్కెట్లో ఎటువంటి జాబ్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ క్వార్టర్కి, ఓకే, అంటే స్కోప్ ఎక్కడ ఉంది, ఏ విధంగా నడుస్తుంది అని చెప్పేసి ఆ పర్సంటేజ్ లెవెల్స్ కావచ్చు, ఏ ఇండస్ట్రీస్లో గ్రోత్ అనేది ఉంది అని చెప్పేసి మన అవగాహన, అంటే ఎంప్లాయీస్ కావచ్చు, లేదంటే స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే హౌస్ వైఫ్స్ కావచ్చు, ఎవరైనా సరే ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉంటే దాని యొక్క బెనిఫిట్ ఎలా ఉంటుంది అంటే కనుక ఏ ఇండస్ట్రీలో మనం అప్లై చేసుకోవచ్చు జాబ్కి, మన క్వాలిఫికేషన్కి కావచ్చు, లేదంటే అందరూ ఐటీ మీద పడ్డారనుకోండి. ఇప్పుడు ఐటీలో జాబ్స్ ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. సో స్టార్ట్ ఆఫ్ ఏంటంటే లే ఆఫ్స్ జరగడం స్టార్ట్ అవుతున్నాయి. అలా కాకుండా మనకి మార్కెట్ అనేది ఏ మార్కెట్ స్కోప్స్ బాగున్నాయి, ఏ మార్కెట్ పర్సంటేజ్, అంటే ఇప్పుడు ఇంతకుముందు డిప్ అయ్యింది, ఇప్పుడు అప్ అయ్యింది అనమాట. సో అలాంటప్పుడు మీరు ఆ మార్కెట్స్ గురించి తెలుసుకోగలిగితే మీరు ఎక్కడ జాబ్స్ వెతకాలో, ఆ నౌకరీ కావచ్చు, మాన్స్టర్ కావచ్చు, లేదంటే అదర్ రిసోర్సెస్ కావచ్చు, లింక్డ్ఇన్ కావచ్చు, రెఫరల్స్ కావచ్చు, వీటిలో మీకున్న ఓపెన్ పొజిషన్స్ని ఫైండ్ అవుట్ చేసుకునేసి మీరు జాబ్స్కి అయితే తెచ్చుకోవచ్చు అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే అందరూ కూడా ఏంటంటే ఒక ఐటీ మీదనే పడితే కనుక ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక జాబ్కి మీకున్న కండిషన్స్ ప్రకారం ఆల్మోస్ట్ 1000 నుంచి 2000 ప్రొఫైల్స్ వస్తున్నాయి ఒక్క జాబ్కి. ఫర్ ఎగ్జాంపుల్ మాన్యువల్ టెస్టింగ్ తీసుకోండి. మాన్యువల్ టెస్టింగ్ పొజిషన్కి ఆల్మోస్ట్ అందరూ కూడా చాలామంది ఓపెన్ టు వర్క్లోనే ఉన్నారు. లింక్డ్ఇన్లో చూస్తే మ్యాక్స్ టు మ్యాక్స్ అందరూ ఓపెన్ టు వర్క్లోనే ఉన్నారు. కొందరికి జాబ్ వచ్చిన వాళ్ళు ఏంటంటే ఆటోమేషన్ ప్లే రైట్ మీద ఏదైతే ఉన్నాయో దాని మీద ప్రొఫైల్స్ వస్తాయి, దాని మీద ప్రొఫైల్స్ తక్కువ ఉన్నాయి. కానీ మాన్యువల్ టెస్టింగ్ వచ్చేసరికి ఒకటే పొజిషన్ ఉంది, ఒకటే పొజిషన్కి 300 నుంచి 400 ప్రొఫైల్స్ వచ్చాయి. 300 నుంచి 400 ప్రొఫైల్లో అది కాస్ట్ బడ్జెట్ ఇష్యూ కావచ్చు, లేదంటే కనుక ప్రొఫైల్ ఇష్యూస్ కావచ్చు, స్కిల్ ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే కనుక బేస్ చేసుకునేసి మీకు ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి. బట్ కంప్లీట్గా ఇంటర్వ్యూస్ ఎలా జరుగుతున్నాయి అంటే సినారియో బేస్ క్వశ్చన్స్ చాలా ఎక్కువ అడుగుతున్నారు. అండ్ ఐటీ ఇండస్ట్రీ ప్రతి టెక్నాలజీలో కూడా ఏంటంటే కనుక మీకు బేస్ ఇన్ఫర్మేషన్, బేస్ క్వశ్చన్స్ అయితే కనుక అడగట్లేదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు కంప్లీట్గా సినారియో బేస్ ఏ విధంగా అయితే కనుక సినారియోస్ కావచ్చు, ప్రాజెక్ట్లో ఇన్డెప్త్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఫ్రెషర్స్కి అయితే మాత్రము మేము ఫ్రెషర్స్ కదా, మాకు ఇలానే వచ్చు కదా అనుకుంటే మాత్రం అది పొరపాటే. మీరు ఫ్రెషర్స్గా మీరు ప్రూవ్ చేసుకుంటేనే మీకు కరెంట్ జాబ్ మార్కెట్లో జాబ్ వస్తుంది.